ఓ నాయకుడు ఫోన్ చేస్తాడట, సచివాలయ పరిధి 2000 కుటుంబాలు కదా, అందులో ఉన్నటువంటి నాయకులు 2-3 ఉంటారట మళ్ళీ ఆ 2000లో. ఫోన్ చేసి నా పేరుతో ఒక 50 బస్తాలు పక్కన పెట్టి అంటాడట. అట్లా పక్కన పెడితే అక్కడ లేవు కదా సార్ అంటే ఏం నీకు అంటారట. అట్లా వినలేదని ఒక అమ్మాయిని 5ో 7ో 6ో 7ో పిల్ల ఉన్నటువంటి అమ్మాయిని 100 కిలోమీటర్ల అవతలకి ట్రాన్స్ఫర్ చేశాడట, మారుమూల ప్రాంతానికి చేయించాడట. అట్లాగా ఎన్నటువంటి వాళ్ళకి ఇక్కడేమో రైతు వచ్చి వెళ్ళని అడుగుతారు. ఇట్లాగా ఆ నాయకుడు ఆపించమన్నాడమ్మా అంటే నేను ఎక్కడ చెప్పానంటాడు, ఆపలేదనుకో నేను చెప్తే కూడా వినవా అంటాడు. కొన్ని చోట్ల అయితే డబ్బులు కూడా ఇవ్వలేదట, కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చారట, కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వలేదు, తీసుకెళ్లిపోయారు, డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు వీళ్ళని ఎత్తిన పడ్డాయట. కొన్ని చోట్ల ఏమో డబ్బులు ఇచ్చారు కానీ ఆ రైతులతో గొడవ పడాల్సి వచ్చింది, నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు మాదేదని చెప్పేసి, మాకివ్వాల్సిన ఎరువులు వాడేవాడికి ఎందుకు ఇస్తున్నావు అని. అధికార పక్షం వాళ్ళకైతేనే ఇచ్చేటట్టు, అంటే ఇక్కడ ఒక 50 బస్తాలు పక్కన పెట్టించారు, 4 నాయకులు 450 200 బస్తాలు పక్కన పెట్టించారు, వచ్చిందే 1000 బస్తాలు 200 బస్తాలు పక్కన పెట్టించారు. ఈ 200 బస్తాలకి ఏం చెప్తారు, ఇక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు వివాదాస్పదం అయిపోయారు, రైతులతో తిట్టించుకున్నారు, నాయకులతో తిట్టించుకున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాపీ, ఎమ్మెల్యే హ్యాపీ, అధికార పక్ష నాయకుడు హ్యాపీ, మధ్యలో బలిపశువులు వీళ్ళు. ఇలాంటి పరిస్థితి